ఆపరేషన్ టెర్రర్ హంటింగ్ 2022 నుంచి ఉగ్రదేశం పాకిస్తాన్లో జరుగుతోంది ఇదే. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతున్నారు. సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టైల్. క్షణాల్లో సింగిల్ బుల్లెట్తో కథ ముగించేయటమే. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కరడుగట్టిన ఉగ్రవాది కథ ముగిసిపోతోంది. అయితే చాలా రోజులుగా ఈ తరహా ఉగ్రవేట ఆగిపోయింది. తాజాగా బలూచిస్తాన్లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు మత పెద్ద ముసుగులోని ఉగ్రవాదిని అంతం చేసేశారు. 2016లో భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనుక కీలకంగా వ్యవహరించిన ముఫ్తీ షామీర్ను షూట్ చేసి పడేశారు. దీంతో మరోసారి ఉగ్రదేశంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పేరు రీసౌండ్ ఇస్తోంది. ఎందుకు పాకిస్తాన్లో అసలేం జరుగుతోంది? ముఫ్తీ షామీర్ను ఎలిమినేట్ చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తులెవరు? ఈ ఆపరేషన్ నిజంగా భారత గూఢాచారులు చేసిందేనా? వాచ్ ది స్టోరీ. ఉగ్రదేశం పాకిస్తాన్లో మరోసారి టెర్రర్ హంటింగ్. జాదవ్ కిడ్నాపర్ కథ ముగించిన అజ్ఞాత వ్యక్తులు. ముఫ్తీ షామీర్ ఎలిమినేషన్ రా ఏజెంట్ల పనేనా? 2 అజ్ఞాత వ్యక్తులు, ఒక 2 వీలర్, ఒక తుపాకీ, కొన్ని తూటాలు. అచ్చంగా స్పై థ్రిల్లర్ సినిమాలో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోతారు. అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా ఇంపాసిబుల్. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్లో అంతమంది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు దారుణంగా మరణించారు. మిగిలి ఉన్న టెర్రరిస్టులు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యు దూసుకొస్తుందో అన్న అనుమానంతో క్షణం క్షణం ప్రాణభయంతో బతుకుతున్నారు. ఆఖరికి ఆ దేశ జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది. అయితే ఈ హంటింగ్ మిషన్లో ఇటీవల గ్యాప్ వచ్చింది. కానీ అది టైం గ్యాపే తప్ప టైమింగ్లో కాదని తెలిపోతుంది. తాజాగా కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్లో ఐఎస్ఐకు సహకరించిన ఉగ్రవాదిని సేమ్ ప్యాటర్న్లో లేపేశారు. దీంతో మళ్లీ భారత నిఘా సంస్థ రా పేరు పాకిస్తాన్లో రీసౌండ్ ఇస్తోంది. కుల్భూషణ్ జాదవ్ 140 కోట్ల మంది భారతీయులతో పాటు శత్రు దేశం పాకిస్తాన్కు కూడా పరిచయం లేని వ్యక్తి. ఇండియన్ నేవీలో విధులు నిర్వర్తించి పదవి విరమణ చేసిన ఈయన ఇరాన్లోని చాబహార్లో వ్యాపారం చేసేవారు. 2016లో కుల్భూషణ్ను ఇరాన్లో పాకిస్తాన్ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. తర్వాత బలూచిస్తాన్లోకి ఆయన అక్రమంగా ప్రవేశిస్తే అరెస్టు చేసినట్టుగా ప్రకటించారు. 2017 ఏప్రిల్లో గూఢాచార్యం ఆరోపణలపై పాకిస్తానీ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్లో ఉంటున్న జాదవ్ను పాకిస్తాన్ అపహరించిందని, ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి విచారణ కొనసాగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అంటే 2016లో చాబహార్లో జాదవ్ని కిడ్నాప్ చేసేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఒకరు సహకరించారు. అతడి పేరు ముఫ్తీ షామీర్. ఇప్పుడు వీడినే గుర్తు తెలియని వ్యక్తులు బలూచ్ ప్రాంతంలో ఎలిమినేట్ చేశారు. 2022 నుంచి పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎలా అయితే గుర్తు తెలియని వ్యక్తుల తూటాలకు బలైపోయారో వీడు అచ్చంగా అలానే పోయాడు. దీంతో మరోసారి పాకిస్తాన్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పేరు రీసౌండ్ ఇస్తోంది. బలూచిస్తాన్లో ముఫ్తీ షామీర్పై ఇప్పటికే 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఆ 2 సందర్భాల్లో ముఫ్తీ తెలివిగా చావు నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ నెల 7న రాత్రి టర్బాట్లోని స్థానిక మసీదులో ప్రార్థనలు నిర్వహించేందుకు ముఫ్తీ వెళ్లాడు. 2 అజ్ఞాత వ్యక్తులు పథకం ప్రకారం మోటార్ సైకిళ్లపై అక్కడికి చేరుకుని ముఫ్తీపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే ముఫ్తీ షాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముఫ్తీ షా మత సంస్థ జమియత్ ఉలెమా ఈ ఇస్లాంలో సభ్యుడు. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అవుతూ వెపన్స్, మానవ అక్రమ రవాణా వంటి సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాల్పడేవాడు. పాకిస్తాన్లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఫ్తీ తరచూ టెర్రర్ క్యాంపులకు వెళ్తూ వారు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డానికి సాయం చేసేవాడని గతంలో భారత నిఘా సంస్థలు కూడా పేర్కొన్నాయి. మరోవైపు ముఫ్తీ షామీర్కు సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్తోనూ సంబంధాలున్నాయి. ఈ సంస్థ పాక్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. భారత నిఘా సంస్థలు సైతం దీనిపై దృష్టి సారించాయి. కుల్భూషణ్ జాదవ్ని కిడ్నాప్ చేసింది ఈ ముఠానే అని చెబుతారు. మిలిటెంట్ గ్రూప్ జుందాలా నుంచే జైష్ అల్ అదిల్ పుట్టింది. 2000-2010 మధ్యలో ఇరాన్లో జుందాలా హింసాత్మక చొరబాట్లకు పాల్పడింది. 2010లో ఈ ముఠా అధినేతను ఇరాన్ బంధించి ఉరితీసింది. దీంతో ఈ గ్రూపు కనుమరుగైంది. ఆ తర్వాత జుందాలాకు చెందిన సలాహుద్దీన్ ఫారూకీ, ముల్లా ఓమర్, అల్ ఖైదా మద్దతుతో జైష్ అల్ అదిల్ను ఏర్పాటు చేశారు. బలూచ్ తెగల్లో దీనికి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 2013 నుంచి జైష్ అల్ అదిల్ తమ ఉనికి చాటుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. 2016లో కుల్భూషణ్ జాదవ్ను కిడ్నాప్ చేసి ఐఎస్ఐకు అప్పగించింది.
ఈ మొత్తం ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ముఫ్తీ షామీర్ ఎట్టకేలకు కుక్కచావు చచ్చాడు. అతడి పార్టీ జేయూఐకి చెందిన మరో 2 వ్యక్తులను గత వారం గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ప్యాటర్న్లో గుజ్దార్ ప్రాంతంలో కాల్చి చంపారు. దీంతో పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులో మరోసారి ప్రాణభయం మొదలైంది. ఇక 3 ఏళ్లుగా పాకిస్తాన్లో ఏం జరిగిందన్న ప్రశ్నకు వస్తే 2022లో జహూర్ మిస్త్రీ ఎలిమినేషన్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు 2023 ఫిబ్రవరి 20 నుంచి యాక్షన్లోకి దిగారు. ఆనాడు హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ రావల్పిండిలో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని 2 వ్యక్తులు బైక్పై వచ్చి అతడి శరీరంలో బుల్లెట్లు దించారు. ఆ తర్వాత అల్ బదర్ ఉగ్ర సంస్థకు చెందిన ఖలీద్ రాజా అదే నెల 28న హత్యకు గురయ్యాడు. అది కూడా సేమ్ ప్యాటర్న్లో. ఈ ఘటన తర్వాత మార్చి 4న మరో టెర్రరిస్టు ఎలిమినేషన్ జరిగింది. అతడి పేరు సయ్యద్ నూర్ షాలోభర్. ఇతడిది కూడా సేమ్ ప్యాటర్న్ డెత్తే. ఖైబర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ తర్వాత సర్దార్ హుసేన్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఇందులో చిన్న చేంజ్ ఉంది. ఎందుకంటే ఈ హత్యకు సింధు దేశీ రెవల్యూషనరీ ఆర్మీ బాధ్యత తీసుకుంది. ఆ తర్వాత ఈ మిస్టరీస్ ఎలిమినేషన్లో కాస్త గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ ఎంతో కాలం లేదు. ఇక తాము సేఫ్ అని టెర్రరిస్టులు రిలాక్స్ అయ్యే లోపే మరోసారి హంటర్ల గన్ పేలింది. సెప్టెంబర్ 8న అబు కాసిం అనే ఉగ్రవాదిపై ఆ తుపాకీ పేలింది. 2023 సెప్టెంబర్ 8న తర్వాత పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులు రోజులు లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఉగ్రవాదుల ఏరువేతలో సెకండ్ హాఫ్ మొదలైంది అప్పుడే. అక్టోబర్ 11న సియాల్కోట్లో తలదాచుకున్న షాహిద్ లతీఫ్ను ఏకంగా మసీదుపై కాల్పులు జరిపి మరీ ఎలిమినేట్ చేశారు. అదే రోజు ముల్లా బహీర్ అలియాస్ హుర్ముజ్, అదే నెల 20న దావుద్ మాలిక్, అక్టోబర్ 23న మహమ్మద్ సలీం, నవంబర్ 5న ఖవాజా షాహిద్, నవంబర్ 9న అక్రమ్ ఖాన్, అదే నెల 12న తారిక్ రహీం, 14న మహమ్మద్ మిమ్ముల్, డిసెంబర్ 6న హంజాలా అద్నాన్ హతమయ్యారు. ఈ మర్డర్స్ అన్ని కూడా చాలా వరకు ఒకే ప్యాటర్న్లో జరిగినవే. 2 వ్యక్తులు బైక్పై రావడం, బుల్లెట్లు దించి వెళ్లిపోవడం ఇదే జరిగింది. కానీ ఈ యాక్షన్లో ఇటీవల చిన్న చేంజ్ కనిపించింది. బయటకు రాని ఉగ్రవాదులపై విషప్రయోగాలు జరిగాయి. 26/11 దాడుల సూత్రధారి షాహిద్ మీర్పై జైల్లోనే విషప్రయోగం చేశారు. ఆ తర్వాత దావుద్ ఇబ్రహీం విషయంలో అదే విషప్రయోగం వార్తలు రావడంతో అతడు కూడా ఆ 2 యాక్షన్కే చిక్కాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే 2002 నుంచి పాకిస్తాన్లో జరిగింది ఇదే. కట్ చేస్తే చాలా కాలంగా పాకిస్తాన్లో ఈ తరహా ఆపరేషన్లు జరగలేదు. దీనికి కారణం అంతర్జాతీయ మీడియా నివేదికలే అనే చర్చ జరిగింది. ఈ ఏడాది మొదట్లో అమెరికా మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఒక సంచలన కథనం రాసింది. 2021 నుంచి పాక్లో 6 ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత గూఢచర సంస్థ పద్ధతి ప్రకారం ఈ హత్యల్ని అమలు చేసిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం నివేదించింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పక్కా ప్లాన్ చేసి 6 హత్యలు చేసిందని ఆరోపించింది. అమెరికా, కెనడాల్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులను హతమార్చే ప్లాన్లకు పాకిస్తాన్ ప్లాన్కి సారూప్యతలు ఉన్నాయని చెప్పింది. పాకిస్తాన్లో హత్యలు చేసింది భారత పౌరులు కాదని, పాకిస్తాన్లోని చిన్న నేరస్తులు లేదా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన కిరాయి షూటర్లు అని వార్తాపత్రిక పేర్కొంది. దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తల్ని మధ్యవర్తులుగా నియమించుకుందని, నిఘా పెట్టడానికి, హత్యలు చేయడానికి హవాలా లేదా అనధికార లావాదేవీలను ఫైనాన్షియల్ నెట్వర్క్ ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించుకుందని తెలిపింది. 2022లో జహూర్ మిస్త్రీ అనే ఉగ్రవాది గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఇతడికి 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్తో సంబంధం ఉంది. ఆ టైంలో విమానంలోని ఒక ప్రయాణికుడిని మిస్త్రీ హత్య చేశాడు. ఈ ఆపరేషన్లో తనాజ్ అన్సారీగా పరిచయం చేసుకున్న భారత గూఢచారి ఉందని పాకిస్తాన్ అధికారి చెప్పినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో రాసింది. మిస్త్రీని ట్రాక్ చేయడానికి 2 పాకిస్తానీలను, అతడిని కాల్చడానికి 2 ఆఫ్ఘనిస్తాన్ పౌరులను, ఆగ్నేయాసి, ఆఫ్రికా, పశ్చిమాసియాకు చెందిన వారికి ఈ హత్యలో సంబంధం ఉందని, వీరిని తానాజ్ అన్సారీ నియమించుకుందని, ఒక్కొక్కరికి $5,500 అంటే మన కరెన్సీలో దాదాపుగా 4.7 లక్షలు ఇచ్చిందని సదర్ పాక్ అధికారి వాషింగ్టన్ పోస్టుకు వెల్లడించారట. 1990 దశకంలో కాశ్మీర్లో చురుకుగా పనిచేసిన ఉగ్రవాది సయీద్ ఖలీద్ రాజాని చంపడంలో కూడా భారత మహిళా ఏజెంట్ ప్రమేయం ఉందని, ఈ విషయాలను పాక్ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. నిజానికి వాషింగ్టన్ పోస్టు మాత్రమే కాదు, గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో బ్రిటన్ మీడియా గార్డియన్ సైతం పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ మన దేశ పని అని నివేదించింది. ఇండియాకి ముప్పుగా ఉన్నారనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి హతమారుస్తున్నారనేది గార్డియన్ నివేదిక సారాంశం. 2019 పుల్వామా అటాక్ తర్వాత ఇప్పటివరకు 20 మందిని చంపినట్టుగా వెల్లడించింది. పాక్లో నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టుగా వివరించింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్, రష్యా ఇంటెలిజెన్స్ కేజీబీ ఇదే విధంగా వేరే దేశాల్లో వ్యక్తుల్ని చంపేస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. ఓవరాల్గా ఆ నివేదిక సారాంశం ఏంటంటే,
ఇండియన్ ఇంటెలిజెన్స్ కి చెందిన స్లీపర్ సెల్స్ పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడినట్టు ఆరోపించడం. ఈ నివేదికల తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవేట కాస్త సైలెంట్ అయింది. ముఫ్తీ షా మీర్ ఎలిమినేషన్తో మళ్లీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. అదే నిజమైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్కు పారిపోవాల్సిందే.